బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న రా ఎన్టీఆర్ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఆయన తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు ఆ సంస్థకు లేదని తెలిపింది. ఎన్టీఆర్ సేవా కార్యక్రమాల వివరాలు కేవలం ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడి అవుతాయని ప్రకటనలో స్పష్టం చేశారు. రా ఎన్టీఆర్ సంస్థ ఎన్టీఆర్తో సంబంధం ఉన్నట్లు ప్రజల్లో భ్రమ కలిగించేలా వ్యవహరిస్తోందని ఆఫీస్ ఆందోళన వ్యక్తం చేసింది. అనధికారిక సంస్థలు వ్యక్తుల ద్వారా జరిగే ప్రచారాన్ని పరిగణలోకి తీసుకోవద్దని అభిమానులు శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేసింది. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న రా ఎన్టీఆర్ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఆయన తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు ఆ సంస్థకు లేదని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో అందిస్తారు. అక్రమ్, ఎస్పెషల్లీ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తున్నాడు అని వచ్చినటువంటి ప్రచారాలకు మొత్తంగా అయితే బ్రేక్ పడింది. ఏదైతే దాదాపు 48 గంటలుగా కూడా రా ఎన్టీఆర్ పేరుతో ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్లలో ఊరువాడ ప్రోగ్రామ్ అనే పేరుతో కూడా ఎన్టీఆర్ ఇటు పూర్తిగా ప్రజలలో సభలు పెడుతున్నాడు. ఆ తర్వాత ఆ సభల నిమిత్తం కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందన్నట్లు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. దాంతో గతంలో ఎప్పుడో ఇటు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారు అన్నటువంటి ప్రచారాలు మళ్ళీ తెరపైకి వచ్చిన పరిస్థితి కనిపించాయి. అదే విధంగా ఇటు రా ఎన్టీఆర్ పేరుతో ఉన్నటువంటి సోషల్ మీడియా వేదికల్లో అనేక ఎన్టీఆర్ రాజకీయ లేకపోతే ఎన్టీఆర్ పెడుతున్నారంటూ కూడా అనేక ప్రచారాలు వచ్చాయి. అయితే ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఎన్టీఆర్ అధికారిక ప్రకటన చేశారు. ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఆఫీసు సభ్యులు అయితే అధికారిక ప్రకటన చేశారు. ఇటు రా ఎన్టీఆర్ అనే పేరుతో జరుగుతున్నటువంటి సోషల్ మీడియా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి సినీ హీరో ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదు. అది పూర్తిగా కూడా వాళ్ళు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎలాంటి అధికారం లేకుండా వాళ్ళు అవన్నీ చేస్తున్నారు. దాన్ని దయచేసి ప్రజలు ఎవరు నమ్మకూడదంటూ కూడా ఇటు ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఆఫీస్ అధికారికంగా ప్రకటించింది. ఒక లేఖను కూడా రిలీజ్ చేశారు. ఆ లేఖలో స్పష్టంగా కూడా పేర్కొంది అలాంటి ఏమైనా కార్యక్రమాలున్నా లేకపోతే ఏమైనా పెద్ద పెద్ద నిర్ణయాలు ఎన్టీఆర్ తీసుకోబోతున్నా ఖచ్చితంగా దాన్ని అధికారికంగా మేము ప్రకటిస్తాము. ఎన్టీఆర్ గారైనా ప్రకటిస్తారు, లేకపోతే ఎన్టీఆర్ సంబంధించినటువంటి టీం అయినా ప్రకటిస్తుంది తప్ప ఈ రా ఎన్టీఆర్ పేరుతో ఉన్నటువంటి సోషల్ మీడియా వేదికల్లో వస్తున్నటువంటి ప్రచారాలు ఇవ్వరు కూడా నమ్మొద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు మొత్తంగా ఒక లెటర్ అయితే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే 48 గంటలుగా కూడా ఈ ఊరువాడ పేరు ప్రోగ్రామ్ తో కూడా ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ కార్యక్రమంలో ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్తారు, ఆ తర్వాత రాజకీయాలకు వెళ్తారు అన్నట్టు కూడా ప్రచారం జరిగింది. సో ఇదే తరహాలో మనకి ఇటు తమిళనాడులో చూసుకున్నా కూడా తమిళనాడు సీఎం ప్రస్తుతం ఉన్నటువంటి జోసెఫ్ విజయ్ సినీ హీరో జోసెఫ్ విజయ్ మొదట్లో ఇదే విధంగా చిన్న చిన్న కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లారు, ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకొని మళ్ళీ పెద్ద ఎత్తున కూడా బయటికి వచ్చి అక్కడ నుండి ఒక పెద్ద పార్టీ పెట్టి ఆ పార్టీని మొత్తం ప్రభుత్వం పూర్తిగా కూడా ప్రభుత్వ హోదాకు వెళ్లే వరకు అంటే పూర్తిగా ప్రభుత్వం దక్కే వరకు కూడా వాళ్ళు ఫైట్ చేశారు. సో అదే తరహాలో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా చేయబోతున్నారంటూ కూడా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికల్లో కూడా వచ్చిన కేవలం నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రధాన ప్లాట్ఫామ్స్ ఇటు ట్విట్టర్ గానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి అనేక ప్లాట్ఫామ్స్ లలో ఆ వార్త తీవ్రంగా కూడా వైరల్ అయిన పరిస్థితి. దాంతో నిజంగానే ఎన్టీఆర్ మళ్ళీ అంటే ఎన్టీఆర్ రాజకీయాలు, ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎన్టీఆర్ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తున్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఇది వైరల్ అవడంతో అందరూ దీన్ని నమ్మారు. అనేక ప్రజలు కూడా ఇటు రా ఎన్టీఆర్ సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికను కూడా పెద్ద ఎత్తున కూడా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఆఫీస్ కి సంబంధించినటువంటి లెటర్ రిలీజ్ అవడంతో పూర్తిగా కూడా ఆ వస్తున్నటువంటి ప్రచారాలు అన్ని కొట్టిపారేస్తున్నట్లు వాళ్ళు స్పష్టంగా పేర్కొన్నారు. అవన్నీ కూడా అసత్య ప్రచారాలు, అదే విధంగా కమిషన్ లో అధికారం లేకుండా చేస్తున్నారు కాబట్టి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగానైతే ఇటు రా ఎన్టీఆర్ పేరుతో వస్తున్నటువంటి సోషల్ మీడియా వేదికల్లో లేకపోతే సోషల్ మీడియా అకౌంట్స్ లలో నుంచి వస్తున్న ఎలాంటి ప్రచారాలు నమ్మకూడదు. ఏ ప్రచారం ఉన్నా లేకపోతే ఏ నిర్ణయాలు ఏ ప్రకటన ఏమి అధికారికంగా ప్రకటిస్తామంటూ కూడా ఎన్టీఆర్ కి సంబంధించిన అధికార ఆఫీస్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వైశాలి కార్యాలయం స్పష్టం చేసిన ఈ అంశంపై ఈ రా ఎన్టీఆర్ సంస్థ స్పందించిందా? అయితే ఈ రా ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా కూడా ఎవరో పర్సనల్ గా దూరంగా కూడా నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అది ఎలాంటి అధికారము ఎలాంటి అధికార ధృవీకరణ లేకుండా నడుస్తున్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ గా కూడా ఇది ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి టీం గుర్తించారు. ఖచ్చితంగా సేపట్లో కానీ లేకపోతే మరికొన్ని రోజుల్లో
కూడా వాళ్ళపైన కట్టే గతంలో కూడా ఈ రా ఎన్టీఆర్ సంస్థకు సంబంధించిన సోషల్ మీడియా వేదికల్లో ఎన్టీఆర్ ఆ ఊరికి వస్తున్నాడు, ఈ ఊరికి వస్తున్నాడు, లేకపోతే ఆ ప్రజల్ని కలుస్తాడు, వాళ్ళ సమస్యలను తెలుసుకుంటారని అనేక ప్రచారాలు జరిగాయి. అదే విధంగా అనధికారికంగా మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇటు ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఈ రా ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి సంస్థ కొందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా అక్కడ నుండి వస్తున్నటువంటి ఆరోపణలు. ఖచ్చితంగా దీనిపైన కూడా ఎన్టీఆర్ సంబంధించిన టీం ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒకవేళ ఇప్పుడు వీళ్ళు అధికారికంగా ప్రకటించారు, వాళ్ళు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా చేస్తున్నారు, అదేవిధంగా దీన్ని ప్రజలు ఎవరు నమ్మకూడదు అంటూ కూడా అధికారికంగా ప్రకటించారు. కాబట్టి సో ఇప్పటికైనా రా ఎన్టీఆర్ సంబంధించినటువంటి సంస్థ వెనుదిరిగి ఇలాంటి పోస్టులు, ఇలాంటి అసత్య ప్రచారమైనటువంటి పోస్టులు పెట్టడం ఆపేస్తే మంచిదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ఇప్పటికీ కూడా వినకుండా మళ్ళీ అలాంటి పోస్టులు పెడితే ఖచ్చితంగా ఇటు ఎన్టీఆర్ కానీ లేకపోతే ఎన్టీఆర్ సంబంధించిన టీమే కానీ లీగల్ గా వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు రా ఎన్టీఆర్ సంస్థ పేరుతో ఏదైతే డబ్బులు వసూలు చేస్తున్నారనే వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అది కూడా నిజమైతే ఖచ్చితంగా వాళ్ళపైన లీగల్ పరంగా కూడా కఠిన శిక్షలు తీసుకోవాలంటూ కూడా ఇటు ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఆఫీస్ అయితే అధికారికంగా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది వైశాలి.